ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ఉన్న వాస్తవాలేంటి అబద్ధాలేంటి దానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మా ప్రతినిధి లివిల్ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ తో మాట్లాడదాం. సూరజ్, ఏ విషయాలు గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయంటే ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి 1,78,000 కోట్ల పెట్టుబడులు అన్నారు. కనీసం మరి ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఎక్కడున్నాయా, కంపెనీల అడ్రస్ అయినా ఇస్తారా అని అంటే ఎక్కడ కూడా సమాధానం లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎట్లా చూసుకున్నా కూడా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితిని కుదేలైపోయే విధంగా చేసి కూడా ఇవాళ అన్ని అసత్యాలే మాట్లాడినన్న వాదన చాలా బలంగా వినిపిస్తోంది. ఏమి అంశాలు అబద్ధాలు ఇవాళ ప్రస్తావనకు వచ్చినాయి గవర్నర్ ప్రసంగంలో? పెట్టుబడుల విషయానికి వస్తే 1,78,000 కోట్లు 1,80,000 కోట్ల పెట్టుబడులు దావాస్ వెళ్లి తెచ్చామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినా కానీ అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ విల్లింగ్ మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక దాంట్లో ఆ ఎంఓయూలలో రియలైజ్ ఎంతవరకు అవుతాయనే దానికి సంబంధించిన స్పష్టతనైతే ఇప్పటికైతే లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇక గవర్నర్ ప్రసంగంతో ఇవాళ బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. స్వేచ్ఛ ప్రధానంగా చూసుకుంటే కనుక గవర్నర్ ప్రసంగము అంత పూర్తి పాఠం కూడా పాత కథనే ఏకరువు పెట్టినట్టుగా ఉంది, కానీ ఒక్క కొత్త కథనం దాంట్లో లేదు. కొత్తదనం అనేది గవర్నర్ ప్రసంగంలో కురవడిందని చెప్పేసి ఒక విమర్శ మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. సారాయి మాత్రం పాతదే, సీసానే కొత్తది అన్న ఒక వాదన తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ ఏలికల వైఫల్యాలనే ఈ గవర్నర్ ప్రసంగం అద్దం పట్టింది. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చిన తర్వాత ఒక్క విజయవంతమైన పథకాన్ని ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు దీంట్లో లేవు. కాకపోతే అన్నింటినీ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నాలు మాత్రం గవర్నర్ ప్రసంగం ద్వారా చేశారని చెప్పేసి ఒక అపవాదం మాత్రం ప్రభుత్వం పైన స్పష్టంగా వినిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పతారాన్ని పెంచే క్రమంలో ఈ గవర్నర్ ప్రసంగాన్ని వాడుకున్నట్టుగా కూడా ఒక అభియోగం చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటివరకు ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు సంపూర్ణంగా చేరిన దాఖలాలు లేవు. ఏ ఒక్క వర్గం కూడా సమాజంలో హ్యాపీగా ఉన్న పరిస్థితులు అయితే లేని విషయాలను మనం చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం ఒకసారి కనుక ఈ పథకాల వారిగా తీసుకుంటే ముందుగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందంటే ఇప్పటివరకు ఏం లేదు. పంట సాయం అన్నారు. పంట సాయం ఇప్పటివరకు 3 ఎకరాలకు మించి చేయలేదు. ఇంకా 4 ఎకరానికి సంబంధించిన రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. 3,575 కోట్లు మాత్రమే ఇప్పటివరకు వెచ్చించారు. ఇంకా చాలా మంది రైతులు, లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ కూడా ముందుగా 41,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టామన్నారు. చివరాఖరికి వాళ్ళు తేల్చింది 20,000 కోట్లు మాత్రమే. అది కూడా 40% మంది రైతులకు ఇవ్వని పరిస్థితి. ఇక సన్నాలకు సంబంధించి బోనస్ బోగస్ అయిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము. 1,200 కోట్లు అన్నారు. ఇంకా 400 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. ఇది పూర్తిగా అన్ని రకాల వడ్లకు ఇస్తామని చెప్పేసి ముందుగా ప్రకటించినా కానీ కేవలం సన్నాలకే అని చెప్పారు. ఆ సన్నాలకు కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటివరకు 445 మంది రైతులు చనిపోయారు. వాళ్ళకు సంబంధించిన బీమాకు సంబంధించిన ఇంకా స్పష్టత లేదు. రైతులు ఆగమాగం అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా నీటి కడకడతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతాయన్న వైఖరి కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. చెరువులను నింపడం ద్వారా లేదా ఇతరత్ర వాగులు వంకలను పొంగిపొర్లించడం ద్వారా వాటికి నీళ్లు వదలడం ద్వారా భూగర్భ జలాలను సమృద్ధిపరిచే దిశలో గవర్నమెంట్ లేదా నీటిపారుదల శాఖ సమాయత్తం కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అలాంటి ఏర్పాట్లు ఏమి చేయకపోగా మొదటి నుంచి కేవలం అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తూ వస్తుంది. అండ్ ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో కూడా పథకాలకు సంబంధించి అన్నిటి కూడా అమలు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు ప్రజలంతా కూడా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి, పథకాలు అమలు చేయండి అంటూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే, ఆందోళనలు చేస్తుంటే, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఇటువంటి ప్రసంగంలో ఈ విధంగా పథకాలన్నీ అమలు చేసినమని చెప్పుకోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఖచ్చితంగా దీనిపైన ప్రజలు పరిస్థితిని పరిశీలిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని మదుపు చేస్తున్నారని కూడా చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక సమాజంలో కీలక వర్గాలుగా ఉండే మహిళలు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళలో పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్స్ తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు ఎన్నో చేస్తామన్నారు. ఇప్పటివరకు చేసింది ఏం లేదు. వాళ్ళకు కొరగబెట్టింది ఏం లేదు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు అది లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. షాదీ ముబారక్ లేదు. తులం బంగారం ఇస్తామన్నారు. అది లేదు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. అది లేదు. ఇట్లా
ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన వైఖరి కనిపిస్తుంది, కానీ వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇక యువతకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. జాబ్ మేళా అన్నారు, జాబ్ మేళాలు కరువయ్యాయి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్గా తయారైన పరిస్థితి. 55,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు, కానీ దాంట్లో 35,000 ఉద్యోగాలు గత పాలకులు ప్రకటించినవే, గత పాలకులు నోటిఫికేషన్లు ఇచ్చినవే, గత పాలకులు వాటికి పరీక్షలు నిర్వహించి, అర్హతా పరీక్షలు నిర్వహించి అర్హులుగా నిర్ణయించిన వాళ్ళకే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి తామిచ్చామని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితులు. ఇట్లా అనేక రంగాలకు సంబంధించిన ప్రజలు ఇవాళ అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్న వైనం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కులగణను ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిస్తే ఏలుబడిలోకి వచ్చిన తర్వాత ఈ కులగణన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజల నుంచి దీనికి పెద్దగా స్పందన వచ్చినట్టుగా లేదు. అటు బీసీ కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఏం చేసినా కూడా ఒక చిత్తశుద్ధితో చేయట్లేదు, ప్రజల ప్రయోజనాలను ఆశించి చేయట్లేదు అనేది ప్రజల్లో చాలా బలంగా వేళ్ళూనుకుపోయింది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ప్రజలంతా ఉన్న సందర్భం కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే 1,50,000 కోట్ల అప్పులు చేస్తున్నారు, మరి ఎక్కడా ఫలాలు ప్రజలకు అందని పరిస్థితి. మరి వీటికి సంబంధించిన ఎంతో కొంత క్లారిఫికేషన్, ఎందుకంటే తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎంతో కొంత క్లారిఫికేషన్ వస్తుందని ఆశించినప్పటికీ కూడా దాని గురించి కూడా ఏమీ లేని పరిస్థితి. ఎట్లా చూడాలి? స్వేచ్ఛ బడ్జెట్ లో చూపించే రుణాలు కావచ్చు, బడ్జెట్ ఇతర రుణాలు కావచ్చు, మొత్తంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అప్పుల చిట్టా చూసుకుంటే 1,52,53,000 కోట్ల రూపాయలకు చేరుకున్న పరిస్థితి. దీంట్లో కార్పొరేషన్లకు సంబంధించిన అప్పులు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏం చేసిందంటే నీళ్లలో వేలు పెట్టి తీసిన చందంగానే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఏ వైపు సాగుతుందనే దానికి సంబంధించిన స్పష్టత మాత్రం లేదు. 20% కమిషన్ల దండుకొని కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేస్తున్నారు, ప్రభుత్వం చెల్లింపులు చేస్తున్నారని చెప్పేసి ఒక పెద్ద అభియోగం వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించి ఎక్కడ నిధులు అవసరం ఉన్నా కానీ, ఎక్కడ డబ్బులు అవసరం ఉన్నా కానీ రాష్ట్ర ఖజానానే వాళ్లకు ప్రధాన వనరుగా కనిపిస్తోంది, ప్రధాన వనరుగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక పెద్ద ఆరోపణ వినిపిస్తున్న క్రమంలో ఢిల్లీ పెద్దల జేబులు నింపుతానికి ఇక్కడి డబ్బులు వీళ్ళు పాలకులు అక్కడికి తరలిస్తున్నారనే ఒక విమర్శ వినిపిస్తున్న క్రమంలో మరి 1,53,000 కోట్ల రూపాయల అప్పులు ఏమయ్యాయి? దీంట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది మాత్రం శూన్యమని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుకు వెళ్తున్న దాఖలాలు లేవు. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టులు చేపట్టింది లేదు, పెండింగ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లిన పరిస్థితులు లేవు. ఎట్లా చూసినా కానీ ఆగమ్య గోచరంగా రాష్ట్ర పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి 1,53,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించిన స్పష్టత పాలకులు లేదు. అయితే ఇదిలా ఉంటే ఇంకా 1,00,000 కోట్ల రూపాయలు, ఇంకా 1,30,000 కోట్ల రూపాయలు మాకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్లి కోరిన పరిస్థితులు మనం చూస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి సాయం అందించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఏకరువు పెట్టిన పరిస్థితి. అంటే స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించడానికి బదులుగా ఒక స్వయం సమృద్ధిగా వనరులను సమకూర్చుకోవాల్సిన పరిస్థితికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. అసలు వాళ్ళకు ఒక దూరదృష్టి లేదు, ఆర్థిక విధానాలు అవలంబించడంలో ఒక విజన్ లేదనే ఒక ఆరోపణ స్పష్టంగా వెలువెత్తున్న క్రమంలో ఉన్న ఆదాయ వనరులను ఎట్లా పటిష్టం చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఆదాయ వనరులు లోటుపాట్లు ఉన్నాయో వాటిని సవరించుకొని ఖజానాను బలోపేతం చేసుకొని పరిపుష్టి చేసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యూహం రచించడంలో పాలకులు వైఫల్యం చెందారనే ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు 1,53,000 కోట్ల రూపాయల అప్పు ఎలా జరిగిందనే దానికి సంబంధించిన ఒక చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో పాలకులు చూసుకుంటే కనుక అప్పులు చేసిన పరిస్థితి చూసాం. గడిచిన 10 ఏళ్లలో కూడా అప్పులు చేశారు, కానీ ఆ అప్పులను మెజారిటీ భాగాన్ని అంటే సింహభాగాన్ని కూడా క్యాపిటల్ రెవెన్యూ కిందికి వాళ్ళు డైవర్ట్ చేసిన పరిస్థితి. అంటే ఆ మౌలిక వనరుల కల్పన కోసం వాటిని యూజ్ చేసిన పరిస్థితి. మరి వాళ్ళ కాంగ్రెస్ చేసిన అప్పు దేనికి వాడారని దానికి సంబంధించిన ఒక ప్రశ్న తలెత్తే కనుక ఆ స్పష్టమైన సమాధానం ఇవ్వాలను పాలకులే తచ్చాడుతున్న పరిస్థితి, తటపటాయిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఈ 2025-26 బడ్జెట్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉంటుందనే ఒక అంచనా వినిపిస్తుంది. దాదాపుగా 3,05,000 కోట్ల నుంచి
3,10,000 కోట్ల మేరకు బడ్జెట్ ఉంటుంది, లేదా ఇంకా పైనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు ధీటుగా ఇక్కడ తెలంగాణలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఒక వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. మరి గత ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కనుక బడ్జెట్ అంచనాలను చేరుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. ప్రధానంగా బడ్జెటేతర అంశాలకు సంబంధించి లేదా రెవెన్యూయేతర ఆదాయం సంబంధించి సమకూర్చుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనే ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తున్న నేపథ్యంలో 2025-26 సంబంధించిన బడ్జెట్ కూర్పుపైన కూడా పెద్ద ఎత్తున ఆసక్తి ఉత్సుకత ప్రజల్లో ఉన్న పరిస్థితి. మరి ఎట్లాంటి బడ్జెట్ను రేపు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది, మరి ఎట్లాంటి తాయిలాలు ప్రజలకు ఇవ్వబోతోంది, ఎట్లాంటి వరాలు ప్రకటించబోతుంది. వరాలనే కంటే వాటి తాయిలాలు అనడమే బెస్ట్ ఇప్పటివరకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గ్యారంటీలనే నెరవేర్చని పరిస్థితిలో మళ్ళీ కొత్త పథకాలను ఏమైనా తీసుకొస్తుందా బడ్జెట్ ద్వారా ప్రజలు? ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పుడు వాటిలో ఓట్లు వేయించుకోవడానికి మరొకసారి ఓటర్లను ప్రలోభపెట్టే ఒక వ్యూహాన్ని ఏమైనా రచిస్తుందా అనే ఒక స్పెక్యులేషన్. అంటే ప్రజలు ఎట్లా ఎదురు చూసినా, ఎన్ని విధాలుగా నిరసనలు తెలిపినా, ఎన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు ఆశించిన, ఎందుకంటే మీరిచ్చిన హామీల మేరకే అవన్నీ కూడా అమలు చేయండి అడిగినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా తమ పరిపాలనలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, కవరప్ చేసుకోవడానికి వాడుతున్న ఒకే ఒక స్ట్రాటజీ అమలు చేయకపోయిన హామీలను కూడా అమలు చేసినామని చెప్పుకోవడం. ఇవాళ కూడా అదే స్ట్రాటజీని ప్రయోగిస్తూ వచ్చింది. కానీ ఇంకా అదే వైఖరి కొనసాగిస్తే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. కానీ ఇక గతంలో బడ్జెట్ సందర్భంగా కూడా ఏ విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందనేది చూస్తున్నాము. సో ఈసారి కూడా అటువంటి ట్రిక్సే ప్లే చేస్తే గనక, అటువంటి స్ట్రాటజీసే ప్రయోగిస్తే గనక భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అండ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? ఖచ్చితంగా ఒకసారి భవిష్యత్ పరిణామాలను అంచనా వేయబోయే ముందు గతంలో ఏం జరిగిందనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది స్వేచ్ఛ. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన, డిసిప్లిన్కు మారుపేరుగా ఉండాల్సిన యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్న వాళ్లే రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంటే భవిష్యత్తును అంచనా వేయడం చాలా ఈజీ. ఇదే విధానాన్ని కనుక ప్రభుత్వం అవలంబిస్తే, ఇట్లాంటి అస్తవ్యస్త విధానాలనే కనుక ప్రభుత్వం అవలంబిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల్లో పెద్ద ఎత్తున అసహనం పేటరేగిపోయే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే రాష్ట్ర రైతాంగంలో ఒక రకమైన అసహనమైన భావజాలం వ్యక్తమవుతున్న పరిస్థితి. అసలు 3 ఎకరాలు దాటిన తర్వాత తమకు రైతు భరోసా వస్తుందా రాదా అన్న దానికి సంబంధించి పెద్ద ఎత్తున రైతాంగంలో చర్చ జరుగుతుంది. వాళ్ళలో అసహనం పేటరేగిపోతుంది. ఎందుకంటే సీజన్ వచ్చింది పోతుంది, అసలు తమకు పంట పెట్టుబడి సాయం అందుతుందా లేదా, మరోవైపు ఎరువులకు సంబంధించి సరఫరా కూడా తగినంత రీతిలో అందడం లేదని చెప్పేసి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లెక్కుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళకి 5 బస్తాల ఫర్టిలైజర్ అవసరం ఉంటే కనుక 1 బస్తాను సరఫరా చేస్తున్న వైనాలు, ఇట్లా సాగునీటి కటకట, ఆ తర్వాత ఉచిత విద్యుత్ 24 గంటల విద్యుత్ సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇవ్వడంలో కూడా ప్రభుత్వం యంత్రాంగం వైఫల్యం చెందుతోంది. చాలా చోట్ల మీటర్లు కాలిపోతున్నాయి, మీటర్లు రిపేర్లకు వెళ్తున్నాయని చెప్పేసి, ఇక డొమెస్టిక్ యూసేజ్కి సంబంధించి కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని చెప్పేసి, ఇట్లా ఏ రంగంలో చూసినా కానీ వాళ్ళ కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజలు అసహనంతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇవే విధానాలు కనుక భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత పెలుబికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఏమార్చే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పాలకులకు బుద్ధి చెప్పే దిశలో ప్రజలు కదిలే అవకాశాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ కు తగిన రీతిలో సమాధానం ఇస్తారనే ఒక వాదన కూడా రాజకీయ వర్గాల్లో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు చాలా ఓర్పుగా సహనంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ 15 నెలలు గడిచిపోయింది, దాదాపుగా 460 రోజులు గడిచిపోయింది. రోజుకు 333 కోట్ల చొప్పున ఇప్పటికే 1,53,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. రకరకాలుగా అంటే భూముల అమ్మకం ద్వారా, భూములను తనఖా పెట్టడం ద్వారా, ఒక మార్గం అని కాదు, ప్రతి మార్గంలో అందిన కాడికి అటు పరపతి బాండ్లను రిజర్వ్ బ్యాంక్ దగ్గర పరపతి బాండ్లను కూడా కుదవపెట్టి అప్పులు తెస్తున్న పరిస్థితి. ప్రతి వారం కూడా 2,000 కోట్లు 3,000 కోట్లు తెస్తూనే ఉన్నారు. గడిచిన 2 వారాలు చూసుకుంటే కనుక 2,000 కోట్లు, ఈ వారం చూసుకుంటే కనుక 3,000 కోట్లు తెచ్చారు. ఇప్పటికే FRBM పరిధి దాటి అప్పులు చేశారనే ఒక విమర్శ కూడా ప్రభుత్వం పైన బలంగా వినిపిస్తోంది. ఇదైతే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి లోబడి ప్రతి రాష్ట్రానికి కూడా 3% GSDPలో అప్పులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును యూజ్ చేసుకోవడం, అనుకున్న దానికంటే ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిధిని దాటిపోయింది. 70,000 కోట్ల రూపాయలు, 49,000 కోట్ల రూపాయలకే అది పరిమితం కావాల్సి ఉండగా 69,700 కోట్ల పైచిలకు అప్పులను ఇప్పటికే ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎటుపోతుంది, అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరొకసారి పటిష్టపడాలంటే, పరిపుష్టి చెందాలంటే ఎట్లాంటి వ్యూహాత్మక అడుగులు వేయాల్సి ఉందనే దానికి సంబంధించి పాలకుల దగ్గర ఒక సమాధానం లేదు, ఒక విజన్ లేదు, ఒక దూరదృష్టి లేదనే ఆరోపణ
స్పష్టంగా వినిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఒకవేళ ఆర్థిక పరిస్థితి కుదేలైపోతే రాష్ట్రం మొత్తం ఆగమయ్యే పరిస్థితులు తప్పకుండా తలెత్తే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్వేచ్ఛ.